హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చపాతీలో కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అదేంటంటే ఎక్కువ మసాలా ఉండదు, అలా అని మరీ తక్కువగా ఉండదు, మీడియంగా మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది కూడా చాలా సింపుల్ మెథడ్లో కుక్కర్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ప్రిపరేషన్ చూసేద్దాం, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుందాం. దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్. దీంట్లో పోపు వేసుకుంటున్నానండి. పోపు అంటే ఎక్కువేం కాదు, ఆవాలు జీలకర్ర. అది కొంచెం చిటపట్లాడాలి. చిటపట్లాడుతుంది కదా, ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇవి కొద్దిగా లైట్ పింక్ కలర్లోకి రావాలండి. దీనికి ఎగ్జాక్ట్ క్వాంటిటీ అని ఏం లేదు, మీ ఇంట్లో ఉన్న జనాన్ని బట్టి. నేను ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా ఉల్లిపాయలు లైట్ పింక్ కలర్లోకి వచ్చాయి కదా, ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇవి కొద్దిగా మెత్తపడాలండి. మీకు ఇంకా గ్రేవీ బాగా కావాలి అనుకుంటే టమాటా ప్యూరీ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ చాలా సన్నగా తరుక్కున్నాను టమాటాల ముక్కలు. చూసారుగా టమాటా ఉడికిపోయి దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, అలాగే కొంచెం శనగపిండి. ఇది ఒక 2 స్పూన్స్ శనగపిండి అండి. ఇది నేను ఎందుకు యాడ్ చేస్తున్నానంటే కర్రీ బాగా థిక్గా అవడం కోసం వాడుతున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో బంగాళదుంప ముక్కలు వేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందాం. ముక్కలు ములిగేంత వరకు పోసుకోండి వాటరు. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం వేసేసుకుందాం. దీనిలో మీ టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, అలాగే కొద్దిగా కారం. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా. వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మూడు విజిల్స్ వచ్చేసేయండి, వెయిట్ కూడా పోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీంట్లో కొన్ని పొటాటోస్ని మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసేసుకున్నాను. అన్ని పొటాటోస్ అక్కర్లేదండి, కొన్ని మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కర్రీ గ్రేవీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారుగా చాలా సింపుల్గా అయిపోయింది. మా చపాతీలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా మేము ఫుల్గా తినేయడమే. ఇదేనండి ఈరోజు రెసిపీ. చాలా సింపుల్గా అయిపోయింది కదా. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టేసుకోండి. మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.